ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతిం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాతో పాటు అందరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమతి కుంతి మహారాణి ఈ విధంగా చెప్తుందన్నమాట భగవంతుడితో. హే ప్రభు, కొంతమంది అంటా ఉంటారు, యుధిష్ఠి మహారాజు లాంటి రాజులకి కీర్తి పెంచడానికి మీరు జన్మిస్తారు. మరి కొంతమంది అంటారు, భూమిని రక్షించడానికి మీరు వస్తారనేసి. మరి కొంతమంది బ్రహ్మ ఆది దేవతలు స్తుతి విని మీరు ఆవిర్భవిస్తారని మరికొంతమంది అంటారు. మరికొంతమంది ధర్మాన్ని స్థాపించడానికి, మరికొంతమంది అసుర వినాశనం చేయడానికని ఈ విధంగా అంటూ ఉంటారు. కానీ హే కృష్ణ, నాకు తెలుసు మీరు ఎందుకు ఈ భూమి మీద ఆవిర్భవిస్తారో, జన్మ తీసుకుంటారో అని కుంతి మహారాణి చెప్తుందన్నమాట. సో ఈ విధంగా భగవంతుడి యొక్క జన్మ అసుర సంహారం కోసం కాదు, ధర్మం స్థాపించడానికి కూడా కాదన్నమాట. ఎందుకు ఆయన భూమి మీదకి వస్తారనేది కుంతి మహారాణి చెప్తుంది. చూడండి. భవేస్మిన్ క్లిశ్యమానా అవిద్యా కామకర్మభి శ్రవణ స్మరణ హరహాని కరిష్యంతి నికేచన. ఏ కృష్ణ, అస్మిన్ భవే ఈ భవసాగరంలో ప్రతి జీవి కూడా క్లిశ్యమానాన, ఈ భవసాగరంలో ప్రతి జీవి కూడా క్లిశ్యమానాన అంటే ఏంటి? క్లేశాలతో దుఃఖాలతో చిక్కుకొని ఉన్నాడు. క్లేశాలతో దుఃఖాలతో చిక్కుకొని ఉన్నాడు అన్నమాట. క్లిశ్యమానాన. దుఃఖానికి కారణము, మరి దుఃఖానికి కారణం ఏంటి? ఇక్కడ కుంతి చెప్తుంది అన్నమాట.
దుఃఖానికి కారణము అవిద్య కామ కర్మభి. దుఃఖానికి కారణం ఏంటి? అవిద్య కామ కర్మభి. అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం మూలంగా అనేక కామన అంటే కోరికలు ఉత్పన్నమవుతవి. అజ్ఞానం మూలంగా కోరికలు ఉత్పన్నమవుతవి. ఆ కోరికలు తీర్చడానికి జీవుడు అనేక పాపాల్లో చిక్కుకుపోతాడు. ఇక్కడ కుంతి చెప్తుందన్నమాట. అదే పాపం జీవుడికి దుఃఖాన్ని ఇస్తుంది. భవేస్మిన్ క్లిశ్యమానాన అవిద్య కామ కర్మభి. ఈ అవిద్య మూలంగా, అజ్ఞానం మూలంగా జీవుడు అనేక పాపాలలో చిక్కుడుపోతాడు. ఆ పాపాల యొక్క ప్రతిరూపమే దుఃఖము. కలియుగంలో జీవులందరూ కూడా దుఃఖంలో చిక్కుకొని ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడాను. ఈ కలియుగంలో జీవులందరూ కూడా దుఃఖంలో చిక్కుకొని ఉన్నారు. ఏ కృష్ణ, ఎప్పటి వరకు అయితే మీ భక్తి చేయరో అప్పటి వరకు జీవుడు సుఖంగా ఉండలేడు. జీవుడు సుఖంగా ఉండలేడు. నాకు తెలుసును, మీ భక్తి చేయడానికి సర్వోత్తమైన సాధన ఏం చెప్తున్నారు? శ్రవణ స్మరణ. చూడండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అనేక శ్లోకాల్లో ఉత్తమమైన శ్లోకం ఇది. కుంతి చెప్తుంది అనమాట. ఇది భీష్మ స్తుతి అంతర్గతంలోకి వస్తుంది ఇది. మనం అందరం కూడా ఏంటి, భవసాగరంలో క్లిశ్యమానాన అనేక క్లేశాల్లో చిక్కుకుపోయాము. దానికి కారణము అవిద్య, అజ్ఞానము. అజ్ఞానం మూలంగా అనేక పాపాలు చేస్తున్నా ఆ పాపం యొక్క ప్రతిరూపమే దుఃఖము. మరి దుఃఖం పోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు కుంతి? శ్రవణ స్మరణ అర్హ అని. నాకు తెలిసిన కృష్ణ, ఎంతవరకైతే మీ కథ శ్రవణం చేయరో వాళ్ళు దుఃఖం నుంచి ముక్తి అవ్వరు. అందుకే కృష్ణ, ఈ సంసారంలో జీవులకి సుఖాన్ని ఇవ్వడానికి మీరు వస్తారు. ఇది మెయిన్ పాయింట్. అంతేగాని భగవద్గీతలో చెప్పారు కదా, యదా యదా ఈ ధర్మస్య అభ్యుత్థానమ ధర్మస్య పవిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో చెప్పింది అది కాదు రైట్ ఆన్సర్. రైట్ ఉద్దేశం ఏంటి? కుంతి చెప్పుతుంది అనమాట. భగవంతుడు రావడము, ధర్మాన్ని స్థాపన చేయడము, అసురు వినాశనం ఇది సెకండరీ. ఆయన వచ్చేది ఆంతరంగిక భావన ఏంటి? భగవంతుడు దేనికి వస్తాడు? కుంతి చెప్తుంది అనమాట ఈరోజు. అందుకే కృష్ణ, ఈ సంసారంలో జీవులందరికీ సుఖాన్ని ఇవ్వడానికే మీరు వస్తారు. వచ్చి మీరు అనేక లీలలు చేసి వెళ్ళిపోతారు. అనేక లీలలు చేస్తాడు కృష్ణుడు. వచ్చి ఆ లీలలు చేసి వెళ్ళిపోతాడు. ఆ లీలలన్నీ వ్యాస ఇలాంటి వ్యాస, ద్రౌమ్య, నారద ఇలాంటి ఋషులందరూ కూడా గ్రంథ రూపంలో లిఖిబద్ధకం చేస్తారు. ఆ గ్రంథం ద్వారా మీ లీలలు ఎవరైతే వింటారో తర్వాత వాళ్ళు సమస్త దుఃఖాల నుంచి ముక్తి అయ్యి సుఖమయ్యి అవుతారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రవణ స్మరణ అర్హ అని. కరిష్యన్ని చేతన. ఎంత పెద్ద విషయం చూడండి. భక్తిలో టాప్ అంగమేది శ్రవణము. మీ కథా శ్రవణం ఎంతవరకు అయితే చేయరో వాళ్ళు ఈ సంసారంలో ఆ జీవులు దుఃఖం నుంచి ముక్తులు అవ్వరు. సో దుఃఖం నుంచి ముక్తి అయ్యే ఏకైక సాధన శ్రవణము, భగవంతుడి కోసం వినడము, భాగవత శ్రవణం అన్నమాట. ఇదే విషయము గోపీ గీతలో గోపికలు కూడా చెప్తున్నారనమాట. సమస్త ఉపనిషత్తులు, సమస్త శాస్త్రాలు, సమస్త వేదాల యొక్క సారము శ్రీమద్ భాగవతము.
భాగవతం యొక్క సారము దశమ స్కందము. దశమ స్కందం యొక్క సారము రాస పంచాధ్యాయ. రాస పంచాధ్యాయకి సారము గోపిగీత. గోపిగీతకి కూడా సారము ఒక శ్లోకం ఉందన్నమాట. ఏంటిది? తవ కదామృతం తప్త జీవనం కవి బిడీడితం కల్మసాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జన భువి గృణంతి యే భూరిదా జన. ఏం చెప్తున్నారు ఇక్కడ? రాసలీలలో మధ్యలోనే శ్రీకృష్ణుడు అదృశ్యమైపోతాడంట. అదృశ్యమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు అన్వేషిస్తారనమాట గోపికలందరూ. ఏ కృష్ణ, ఏ ప్రాణనాథ ఎక్కడ అనేసి. ఎందుకు? గోపికలకి ప్రాణం ఎవరు? కృష్ణుడు. గోపికలకి ప్రాణము శ్రీకృష్ణుడు. ఎలాగైతే చేపకి ప్రాణము నీరో, అలాగే గోపికలకి ప్రాణము కృష్ణుడు. అలాంటి ప్రాణనాథుడు అదృశ్యమైపోతాడు అనమాట. అదృశ్యం అయిపోయిన తర్వాత, అన్వేషించిన తర్వాత మళ్ళీ కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడనమాట, ఏ గోపికల్లారా, మీరు నా ప్రాణనాథుడిగా భావిస్తారు కదా, మీ ప్రాణం నేనని అంటూ ఉంటారు కదా, మరి నేను అలాంటి ప్రాణనాథుడిని అదృశ్యం అయిపోయినప్పుడు మీరు ఇంకా బతికే ఉన్నారు ఎందుకు? మీరు చనిపోవాలి కదా. మీ ప్రాణం నేనైనప్పుడు, నేను వెళ్ళిపోయినప్పుడు మీరు చనిపోవాలి. అలాంటిది మీరు ఇంకా జీవించి ఉన్నారు ఎందుకు? అప్పుడు గోపికలు చెప్తున్నారనమాట, ఏ కృష్ణ, మీరు అదృశ్యం అయిపోయినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు మేము చనిపోయాము. కానీ మేము చనిపోయిన వాళ్ళకి మీ కథామృతము పునః ప్రాణం పోసింది. తవ కథామృతం తప్త జీవనం. తప్త అంటే తప్పిస్తున్నాం, దుఃఖంలో ఉన్న వాళ్ళము, మేము రోధిస్తున్నాము, ఏడుస్తున్నాము. అలాంటిది మీ కథ అమృతంతో ప్రాణం పోసింది మాకు. కవి బీడితం కల్మశాసనం. సమస్త కల్మషాలు కూడా దూరం చేసేది మీ కథామృతం. శ్రవణ మంగళం. కేవలం మీ కథామృతం శ్రవణం చేస్తే చాలు, సమస్త అమంగళాలు కూడా నాశనమైపోయి అంతా కూడా మంగళమయమవుతుంది. ఈ భూప్రపంచం మీద ఏదైతే దానం ఉందో, అతి పెద్ద దానము భువి గృణంతితే భూరిదాజన. ఈ భూమండలం మీద అతి పెద్ద దానము మీ కథ శ్రవణము పంచడమే, ప్రచారం చేయడమే. ఇక్కడ చెప్తున్నారనమాట గోపికలు. ఇదే విషయము మనం రోజు కూడా పాడుతూ ఉంటాం మంగళాచరణలోని. శ్రీపాద్ విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదుల వారు రచించారనమాట. తెల్లవారి మంగళారతిలో కూర్చొని నిలబడి అందరూ కూడా పాడుతూ ఉంటారు. సంసారదావా నలలీడలోక త్రాణయ కారుణ్య. ఇవన్నీ పాడుతూ ఉంటాం కదా మనం అందరం కూడా. ఏం చెప్తున్నారు విశ్వనాథ్ చక్రవర్తి వాళ్ళు? ఈ సంసారము దావానలంతో రగిలిపోతుంది. దావానలం అంటే అగ్ని అన్నమాట. అడవిలో అగ్ని ఉత్పన్నం అవడము, దీన్ని దావా నలనం అంటారనమాట. సో ఈ విధంగా ఏం చెప్తున్నారు, ఈ సంసారంలో అంతా కూడా అగ్ని చుట్టుకుపోయింది. చుట్టూ అగ్ని చుట్టుకుపోయింది. అడవిలో ఎవరు నిప్పు పెట్టరు చూడండి. అడవిలో ఎవరు కూడా నిప్పు వెలిగిరు, దాని అంతటా అదే రేగిపోతుంది. అలాగే ఈ సంసారంలో అగ్ని కూడా ఎవరు వెలిగిరు, దాని అంతటికి అదే అగ్ని మంట చెలరేగుతుంది.
సంసారంలో కానీ జీవి హృదయంలో కానీ మన జీవితంలో కూడా ఆ? మంట ఎవరెవరు? ఈ అగ్ని మంట ఏంటిది? ఈ క్లేశము భవేస్మిన్ క్లిశ్యమానాన. క్లేశము, దుఃఖము. దుఃఖం ఎవరెవరు? దుఃఖము మీ కర్మానుసారంగా వస్తుంది. జీవుడి యొక్క కర్మానుసారంగా సుఖ దుఃఖాలు యొక్క అనుభూతి పొందుతారనమాట. అలాగే అడవిలో అగ్ని ఎవరు నిప్పంటిరు, అలాగే ఈ సంసారంలో కూడా దుఃఖ రూపమైన అగ్ని ఎవరు దాని అంతటా అదే రేగుతుంది. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి వారు చెప్తున్నారనమాట. ఉం? ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి చెప్తున్నారు ఏంటంటే, అడవిలో అగ్ని చుట్టుకుంది, అనేక పశువులు పారిపోవడానికి ప్రయత్నం చేసినా అవి పారిపోలేవు. అదే విధంగా ఈ సంసారంలో దుఃఖ రూపమైన అగ్ని మన చుట్టూ చుట్టుకుంది. మనం పారిపోవాలన్నా పారిపోలేము. మీరు అనుకుంటారు హైదరాబాద్లో దుఃఖం ఉంది, నేను విజయవాడ వెళ్తాను. లేదా భారతదేశంలో దుఃఖం ఉంది, నేను యూకే వెళ్తాను. లేదా అక్కడ దుఃఖం ఉంది, యుఎస్ వెళ్తాను. లేదా అక్కడ నుంచి కెనడా వెళ్తాను, ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా దుఃఖమే చుట్టుకొని ఉంది, అగ్ని చుట్టుకుపోయింది. ఎలాగైతే అడవిలో చుట్టుకుపోయి ఉంది అగ్ని, పశువులు పారిపోవాలన్నా పారిపోలేవు. అలాగే మనం పారిపోవాలన్నా బయటపడాలన్నా పడలేము. అగ్ని చుట్టుకుపోయింది. మరి ఈ దుఃఖితుడైన జీవుడికి సుఖం ఇవ్వాలంటే తవ కదా అమృతం. ఇలాంటి దుఃఖ రూపమైన అగ్ని నుంచి బయటపడడానికి ఏకైక మార్గము ఏం చెప్తుంది కుంతి? గోపికలు తవ కదా అమృతం. ఇదే విషయం కుంతి కూడా చెప్తుందన్నమాట. హే కృష్ణ, మీ కథ అమృతం ఇవ్వడానికే ఈ భౌతిక జగత్తులోకి వస్తారు. మీ కథా రూపమైన అమృతాన్ని ఇవ్వడానికి, పంచడానికి ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకుంటారు, ఆవిర్భవిస్తారు, అనేక లీలలు చేస్తారు. లీలలు చేసి వెళ్ళిపోయి ఆ గ్రంథ ఫామ్లో రాస్తారు. ఆ గ్రంథాలు చదివి విని మీ ధామంకి చేరుకుంటారు. జీవుడు మీ ధామంకి చేరుకుంటారు. ఇక్కడ కుంతి చెప్తుందన్నమాట. ఇది మనమందరం కూడా దావానలము నుండి చిక్కుకొని ఉన్నాం. దాని నుంచి ముక్తి కావాలంటే ఏకైక సాధన తవ కథామృతం. భగవంతుడి కథామృతమే ఒకటే సాధన, వేరే సాధన లేదు. ఇక రండి మనం అందరం కూడా మళ్ళా వెళ్దాము. యుధిష్ఠి మహారాజు శోకంలో ఉన్నాడు. యుద్ధం గెలిచిన తర్వాత యుధిష్ఠి మహారాజు శోకితుడయ్యాడు. యుద్ధం గెలిచిన తర్వాత ఎక్కడైతే పండగ చేసుకోవాలో, పెద్ద ఉత్సవం ఫెస్టివల్ చేసుకోవాలో అక్కడ దుఃఖితుడై ఉన్నాడు అనమాట, శోకితుడై ఉన్నాడు. ఎందుకు ఇలా? యుధిష్ఠి మహారాజు సాధు స్వభావం కలిగిన వాడు. యుధిష్ఠి మహారాజు సాధు స్వభావం కలిగిన వాడు. ఇలాంటి తత్వాల్ని తెలుసుకోవడానికే భాగవతము సప్తాహాలు ఏర్పాటు చేస్తారు. లేదంటే డైరెక్ట్గా శ్లోక బై శ్లోక చదువుకొని అంటే ఏం అర్థమవుతుంది అది? ఇలాంటి తత్వజ్ఞానము, ఇలాంటి టాపిక్ చదువుకోవడానికి, ఎంచుకోవడానికి భాగవత సప్తాహాలు ఏర్పాటు చేస్తారు. ఈ 7 రోజులు దీని మీద సప్తాహాలు చేయడానికి మా గురువు మహారాజ్ చెప్తా ఉంటారనమాట. పరంపూర రాధా గోవింద్ గోస్వామి మహారాజ్ గారు. సో యుధిష్ఠి మహారాజు ఏడుపుకి కారణం ఏంటి? పర దుఃఖ. పరులు దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖాన్ని చూసి ఈరోజు ధర్మరాజు ఏడుస్తున్నాడు అనమాట. సాధు స్వభావం ఇదే. వీళ్ళనే సాధు సంతు మహాత్ములు భక్తులు అంటారు. మనము పర దుఃఖ సుఖి. ధర్మరాజు లాంటి వాడు పర దుఃఖ దుఃఖి. మనం పరుల దుఃఖంగా ఉంటే మనం ఆనందిస్తాము. ధర్మరాజు లాంటి వాడు పరుల దుఃఖం చూసి ఆయన ఏడుస్తాడు. కానీ మనము
పండగ చేసుకుంటాం. ఎంతమంది పోయారు, పోతే పోని, పేడ వదిలింది అనేసి అనుకుంటాం. అరే ఎవరైతే ఏంటి, వాళ్ళు నా తమ్ములే కదా, ఎవరైతే ఏంటి, యుద్ధంలో చనిపోయే నా తమ్ముడు, గురువులు, ఆ, మిత్రులు, సుహృదులు అని భావించాడనమాట. ఈ యుద్ధానికి కారణం నేనే. ఈ యుద్ధం నా మూలంగా జరిగింది. దీంట్లో అనేక మంది అక్షర సైన్యం చనిపోయారు. ఎంతో మంది స్త్రీలు విధవలు అయిపోయారు. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పారిపోయారు. పిల్లలు బతికున్న పిల్లలకి భవిష్యత్తు లేకుండా నేను చేశాను ఇదంతా. దానికి కారణం నేనే. ఇది ఒక సాధు స్వభావము, ఒక ఆలోచన ఎలా ఉండాలి, మనం నేర్చుకోవాలి ఇవే. ఇలాంటివి నేర్చుకోవడానికే మా గురువు మార చెప్తారు, భాగవత సప్తాహాలు ఏర్పాటు చేసుకో. ఇలాంటి తత్వం తెలుసుకోవడానికే గురువుల్ని, సాధువుల్ని, భక్తుల్ని ఆశ్రయ పొంది నేర్చుకోవాలి. ఒక సాధు యొక్క స్వభావం ఎలా ఉండాలంటే మా గురువు మహారాజ్ చెప్తారు, కొవ్వొత్తులా ఉండాలి. కొవ్వొత్తు తాను కరిగిపోయి వీధిని వెలుగునిస్తుంది, ఇంటిని వెలుగునిస్తుంది, వీధిని వెలుగుస్తుంది, ప్రపంచాన్ని వెలుగునిస్తుంది. తను కరిగిపోవాలి, ఒక కొవ్వొత్తులాగా, ఒక క్యాండిల్ లాగా కరిగిపోవాలి. అది స్వభావం అంటే. ఒక సాధు ఎలా ఉండాలంటే ఒక అగరబత్తి లాగా ఉండాలి. తాను కాలిపోయి తోటి వ్యక్తికి మంచి సుగంధ పరిమళం ఇస్తుంది. తనకి కాలిపోతుంది, బూడిదైపోతుంది, అయినా ఆలోచించదు అది, నేను కాలిపోయి మసి అయిపోయినా పర్వాలేదు, నా యొక్క స్వభావం ఏదైతే ఉందో 10 మందికి పంచాలి. ఇది ఆలోచన. అలాగే ఒక సాధు గాని, సన్యాసి గాని, ఒక భక్తుడు గాని తాను కోసం ఎప్పుడు ఆలోచించడు. నేను ఎలా అయిపోయినా పర్వాలే, ఈ ప్రచారం అనే మూడు ఆగకూడదు. ఈ ప్రచారం ద్వారా అందరికీ సుఖం ఇవ్వగలము. స్వామి ప్రభుపాదుల వారి ఇదే ఉద్దేశం అన్నమాట. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క మూమెంట్ ఏంటి? ప్రచారం. టీచింగ్ ఈజ్ ఎసెన్స్, సారము. ప్రచారమే సారము. ఈ ప్రచారం ద్వారా భవేస్మిన్ క్లిశ్యమానాన, భవసాగరంలో చిక్కుకున్న, అగ్నిలో చిక్కుకున్న, దావాగ్నిలో చిక్కుకున్న జీవులకి మంట చల్లార్చడానికి ఏకైక సాధన శ్రవణ మంగళం. తప్త జీవనం శ్రవణ మంగళం, తవ కథామృతం తప్త జీవనం శ్రవణ మంగళం. అందుకని ఇక్కడ ధర్మరాజు ఏడుస్తున్నాడు అనమాట. అంతేగాని ఇంక వేరే ఉద్దేశం కాదు. మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక సాధు భక్తుడు చెరువులో స్నానం చేస్తున్నాడు. చెరువులో స్నానం చేస్తుండగా దోశలతో నీళ్లు తీసుకొని సూర్య నమస్కారం చేయడానికి దోశలతో నీళ్లు తీసాడనమాట. ఆ దోశలతో పాటు, నీరుతో పాటు ఒక తేలు వచ్చింది. తేలొచ్చి దాని యొక్క స్వభావం ఏంటి? కొట్టడము. ఆ సాధువుని కుట్టిందనమాట. ఒక్కసారి కొట్టగానే ఒళ్ళు జల్జరిచ్చిపోయి పడిపోయిందనమాట. పడిపోయింది, ఒళ్ళు పులకరించింది అనమాట దాని యొక్క కాటికి. ఆ షేక్ అవడంతో పడిపోయింది. మళ్ళా తీసాడు దాన్ని, మళ్ళా కుట్టింది, మళ్ళా పడిపోయింది, మళ్ళా తీసాడు. ఈ విధంగా 10 సార్లు జరుగుతూ ఉంటే దారిపోయిన ఒక వ్యక్తి చూశాడు. అరే, ఏ సాధు మహాత్మానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని విడిచిపెట్టు. దాని యొక్క స్వభావము కొట్టడము. అప్పుడు ఈ భక్తుడు ఏమంటాడంటే, 84 లక్షల జీవరాశులు ఒక నిమ్న జాతి తేలు దాని స్వభావం నేను విడిచకపోతే నేను ఒక భక్తుడిని, నా స్వభావం నేను ఎలా కోల్పోతాను? నా స్వభావము దాన్ని కాపాడడం. దాని స్వభావం కొట్టడం అయితే నా స్వభావం ఏంటి? మునిగిపోతున్న జీవని ఉద్ధరించడము. ఇది స్వభావాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఎప్పుడు కూడా మీ స్వభావాన్ని మీరు కోల్పోయారా, మీరు భక్తులే కాదు, సాధు కాదు, సన్యాసులు కాదు. మన స్వభావము
ఎప్పుడు కూడా స్థితులై ఉండాలి. ఈ స్వభావం మీద నువ్వు స్థితుడివై ఉండు. భగవద్గీతలో కృష్ణుడు అదే పోరు చేశాడు. ఇదే ఉద్ధవ్ గీతల కృష్ణుడు ఉద్ధవుడికి కూడా చెప్పాడు. దానే ఉద్ధవ్ గీత అంటారు దాన్ని. స్వభావం మీద మనం ఎప్పుడు కోల్పోకూడదు. దాని స్వభావము, దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కాన్షియస్నెస్ లేదు, చేతన లేదు, కొడుతుంది. కానీ మనకుందగా, చేతన ఉందగా, బుద్ధి జ్ఞానము ఇవన్నీ ఇచ్చాడు కదా భగవంతుడు. కానీ చూడండి మనం ఎంత దిగజారిపోయి ఉన్నామంటే, వస్త్రాలు మాత్రం సాధు బట్టలు వేస్తున్నాం వస్త్రాలు, కానీ లోపల మాత్రం భావన ఏమీ లేదు, సాధు భావన లేదు. ఈరోజు యుధిష్ఠి మహారాజు నిజమైన సాధు. ఎందుకు? పరదుఃఖ దుఃఖి ఏడుస్తున్నాడు. ఎంతమంది చనిపోయారే, ఆ చనిపోవడానికి కారణం నేను, యుద్ధం జరగడానికి కారణం నేను, ఇంతమంది స్త్రీలు వితంటులయ్యారు దానికి కారణం నేను, పిల్లలు అనాథలు అయిపోయారు దానికి కారణం కూడా నేనే. అందుకనే చింతిస్తున్నాడు అనమాట. చింతతోని ఇప్పుడు శ్లోకంకి వెళ్దాము. నెక్స్ట్ శ్లోక చూడండి. నిన్న శ్లోకం చెప్పుకున్నాము 46 47 శ్లోకం నిన్న చెప్పుకున్నాం కదా. ఈ చింతతోనే అనేక మంది ఋషులు మునులు వచ్చి చింత దూరం చేయడానికి ధర్మరాజుకి ప్రయత్నించగా దూరము అవ్వట్లేదు. తర్వాత సాక్షాత్ భగవంతుడు కూడా చెప్పిన చింత నుంచి ముక్తి అవ్వట్లేదు. ఎవరు ఆయన? యుధిష్ఠ మహారాజు. యుధిష్ఠర్ అంటే గుర్తు ఆ, తెలుసుకోండి ఈరోజు. యుధిష్ఠర్ అంటే ఏంటి, దాని యొక్క పరిభాష ఏంటి నోట్ చేసుకోండి. ఇది యుద్ అంటే యుద్ధము, యుద్ అంటే యుద్ధము. స్థిర, స్థిర అంటే స్థిరంగా నిలబడినవాడు. భయంకరమైన యుద్ధ భూమిలో కూడా కించిత్ కూడా కదలకంట స్థిరంగా నిలబడిన వాడే యుధిష్ఠర. ఆయన్ని అందుకని యుధిష్ఠర్ యుద్ధంలో స్థిరంగా నిలబడిపోయేవాడు. కించిత్ కూడా భయభీతులు లేదు, కొద్ది కూడా భయం చెందలే. అలాంటి యుధిష్ఠిర మహారాజు ఈరోజు చింత చేస్తున్నాడా? దాని ఆంతరంగిక భావన ఇప్పుడు చెప్పాను అనమాట. ఇవన్నీ ఆంతరంగిక భావన, ఇవన్నీ. బహిరంగంగా ఏడుస్తున్నాడు, ఆంతరంగా ఎందుకు ఏడుస్తున్నాడు మీకు ఈరోజు చెప్పాను. సో అనేక విధాలుగా ప్రయత్నం చేశారు, అందరూ కూడా విఫలయ్యారనమాట. తర్వాత చెప్తున్నారు, ఆహ రాజా ధర్మసుత చింతయన్ సుహృనాం వదాం ప్రాకృతే ఆత్మన విప్ర స్నేహమోహవసం గత. ఆహా, అద్భుతమైన శ్లోకం. ఏం చెప్తున్నారు? ఆహా, చింతతోని ఇలాగే పలుకుతారు. ఓహో, ఆహా అంటే ఏంటి? ఓహో, చింతతో పలుకుతున్నాడంట. ఏం పలుకుతున్నారు? ఓహో. ఎవరు? రాజా ధర్మసుతో. ధర్మరాజు ఎవరు? ధర్మానికి ప్రతినిధి. ధర్మసుతో, ధర్మం యొక్క సంతానము అంటే యమధర్మరాజు యొక్క అంశలో పుట్టినవాడు. యమధర్మరాజు యొక్క అంశలో పుట్టినవాడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆహరాజ ధర్మసుతో చింత చేస్తున్నాడు. దీనికోసం చింత చేస్తున్నాడు. ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, దానికి కారణం నేనే, వీళ్ళందరూ విధవులు అయిపోయారు, దానికి కారణం నేనే, నేను నరకానికి వెళ్ళిపోతా, అనేక విధాలుగా చింత చేస్తున్నాడు అంట. చూడండి, చింత చేయవలసిన పనే లేదు ఇక్కడ. ఆ చింత చేయవలసిన పనే లేదు. ఇక్కడ చెప్తున్నారు కదా, సుహృదం వధం. ఎంతో మంది సుహృదుల్ని నేను వధించాను. దానికి కారణం ఏంటి? ప్రకృతి ఆత్మనే విప్ర. ఇక్కడ విప్ర మీద కొద్ది సంబోధన చేసుకొని మనం ముందుకు వెళ్దాము. సౌనకాది ఋషులకి సూత గోస్వామి సంబోధన ఇస్తున్నారనమాట. విప్ర, విప్ర అని సంబోధిస్తున్నారనమాట.
ఏ సూత గోస్వామి 88,000 ఋషులకి సూత గోస్వామి సంబోధిస్తున్నారనమాట, విప్ర అనేసి. విప్ర అంటే ఏంటి, దీన్ని తెలుసుకుందాం. జన్మనా జాయతే శూద్ర సంస్కారే ద్విజ ఉచ్యతే, వేద పాఠాంత్ భవే విప్ర బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతోనే అందరూ కూడా శూద్రులే, జన్మతోనే అందరూ శూద్రులే. ఎందుకు, ఒక అపవిత్రమైన స్థలం నుండి జీవుడు జన్మిస్తాడు. మలమూత్రాలు విసర్జన చేసే ఒక రంధ్రం నుంచి జీవుడి యొక్క జన్మ ఏంటి, అది ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకనే జీవుడు బ్రాహ్మణుడైన శూద్రుడితో సమానమే. జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతో ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. తర్వాత శూద్రుడి నుండి ఎలాగా సంస్కారే ద్విజ ఉచ్యతే, ఎప్పుడైతే ఉపనయనం అనే సంస్కారం ధరిస్తాడో అప్పుడు ద్విజులు అవుతారు. ఎలాగైతే శిక్ష దీక్షను అంటారు దీన్ని. మన బ్రహ్మ మధ్వ గౌడి సాంప్రదాయంలో మనం చెప్పుకోవాలంటే శిక్ష దీక్ష ద్వారా ద్విజులు అవుతారు. శిక్షను పొంది దీక్షలు పొందిన వాళ్ళు ద్విజులు అన్నమాట. అంటే రెండోసారి జన్మ, మొదటి తల్లిదండ్రుల ద్వారా, రెండు గురువు ద్వారా. సరే, శిక్ష దీక్ష ఉపనయనం అనే సంస్కారం ధరించిన తర్వాత ఏం చేయాలి, వేద పఠాన్ భవే విప్ర ఉంది చూడండి అక్కడ, వేదాధ్యయనం చేస్తారనమాట. సో వేదాధ్యయనం అంటే మనకు అర్హత లేదు. వేదం యొక్క సారము శ్రీమద్ భాగవతము అధ్యయనం, శ్రవణం కీర్తనం చేయాలి, వినడము చదవడము. పఠనం పాఠ అంటే చదవాలి. కేవలం శిక్ష దీక్ష తీసుకుంటే సరిపోదు. దీక్ష అయిపోయింది అంటారు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ, వేద పాఠాన్ భవే విప్ర, వేదాలు చదివినోడు విప్రులు అవుతారు. మరి ఆ వేదంలో ఏం చెప్పడం జరిగింది, బ్రహ్మ జానాతి బ్రాహ్మణ, బ్రహ్మం కోసం చెప్పడం జరిగింది. బ్రహ్మం కోసం అంటే ఎవరు, బ్రహ్మం అంటే ఏంటి, భగవంతుడి కోసం చెప్పడం జరిగిందనమాట. అలాంటి భగవంతుడి కోసం తెలిసిన వాడే బ్రాహ్మణుడు, వాళ్ళు విప్రులు అవుతారు. ఇప్పుడు సూత గోస్వామి వాళ్ళకి సంబోధిస్తున్నారనమాట, మీరు ఎంతో అదృష్టవంతులు, మీరు అందరూ కూడా. 88,000 ఋషులారా, సౌనక ఋషులారా, మీరు ఎంతో అదృష్టవంతులు, మీరు విప్రులయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు. ఎందుకు, మీరు భాగవతం వింటున్నారు, మీరు భాగవతం వింటున్నారు. సో మీరు కూడా ఎంతో అదృష్టవంతులు, మీరు జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకు, మీరు భాగవతం వింటున్నారు. భాగవతంలో ఏముంది, భగవంతుడి యొక్క వర్ణన ఉంది. అలాంటి వర్ణన వినిన తర్వాత తప్పిస్తున్న జీవులకి ముక్తిని, శాంతిని ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. తవ కథామృతం తప్త జీవనం. సో ఈ విధంగా విప్ర అని సంబోధిస్తున్నారు అనమాట. ఇంకొక అర్థం చూడండి, విప్ర అనే దాని మీద ఇంకొక అర్థం, విప్ర. వి అంటే విశేషంగా, వి అంటే ఏంటి, విశేషంగా. ప్ర అంటే ప్రజ్ఞ, వి అంటే విశేషము, విశేషంగా. ప్ర అంటే ప్రజ్ఞ, అంటే ప్రజ్ఞ అంటే ఏంటి, బుద్ధి. విశేష బుద్ధి కలిగిన వాడు విప్ర, విశేష బుద్ధివంతుడు విప్ర. సో మీరు విశేష బుద్ధి కలిగిన వాళ్ళు, అందుకనే భాగవతం దగ్గర కూర్చున్నారు, భాగవత సప్తాహలో కూర్చున్నారు. ఏ సౌనక ఋషులారా, మీరు ధన్యులు. ఈ రోజు విశేష బుద్ధివంతులు మీరు అయ్యారు. ఎందుకంటే మీరు భాగవతం వినాలనుకున్నారు, వినడానికే మీరు మీ యజ్ఞాన్ని ఆపి ఇక్కడికి వచ్చారు అనేసి సంబోధన ఇస్తున్నారు అనమాట. ధర్మరాజు ధర్మం యొక్క అంశలో జన్మ తీసుకున్నాడు ఇక్కడ, అందుకనే చెప్తున్నారు ఆహారాజ ధర్మసుతో, ధర్మం యొక్క అంశలో జన్మ తీసుకున్నాడు అనమాట. అలాంటి ధర్మరాజు తన మిత్రులు చనిపోయారు అనేసి, బంధువులు చనిపోయాడు అనేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు, ప్రాకృతేన ఆత్మన, ప్రకృతి మీద స్నేహ మోహ, ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. చూడండి, ప్రాకృతేన ఆత్మన విప్ర స్నేహ మోహ వశ
గత. ప్రాకృతి బంధనంలో చిక్కుడిపోయి శరీర బంధనంలోకి వెళ్ళిపోయాడు అనమాట. శరీర బంధనంకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ శరీర బంధనంలోని స్నేహం అనేది ఏర్పడింది. నేను చెప్పుకున్నాం కదా కొద్దిగా. ఈ స్నేహం మూలంగా దుఃఖం వస్తుంది. స్నేహం మూలంగా మోహం ఉత్పన్నమవుతుంది. మోహం తర్వాత దుఃఖం వస్తుంది. చూసారా, స్నేహం అనేది ఏర్పడిపోయింది వాళ్ళందరి మీద. ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ప్రకృతే ఆత్మన అంటే శరీరంలో ఉన్న వాళ్ళందరి కోసం చింతిస్తున్నాడు. శరీరం కోసం ధర్మరాజు శరీర భావంలోకి వెళ్ళిపోయాడు. శరీర భావంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంతో ఎంతమంది అయితే జోడించి ఉన్నారో వాళ్ళందరు నా వాళ్ళు పోయారు నా మూలంగా అనే ఉద్దేశం మేరగా ఈరోజు ధర్మరాజు ఏడుస్తూ చెప్పుతున్నాడు అనమాట. ఏమని? నెక్స్ట్ శ్లోకం 48. ఈ శ్లోకం చెప్దామా లేదా డ్రాప్ అయిపోదామా? చెప్పమంటారా? చెప్పండి ప్రభు. మరి చెప్పండి ప్రభు. కంటిన్యూ చేయమంటారా? ఎస్ ప్రభు. ఓకే, చూడండి 48వ శ్లోకంలో చెప్తున్నారు. అహో మే పశ్యత జ్ఞానం హృదిరుడ్డం దురాత్మన పారకస్యైవ దేహస్య బహు అక్షోనిశైర్వద. ఏం చెప్తున్నారు? అహోమే, ఓహో ఓహో నేనెంత అజ్ఞానిని, ఓహో నేనెంత అజ్ఞానిని. అహోమే పశ్యత జ్ఞానం హృది రుడ్డం దురాత్మన. నేను ఎంత దురాత్మని చూడండి. నా హృదయము పాషాణం అయిపోయింది. నా హృదయము పాషాణం అయిపోయింది. నేను ఎంత దురాచారిని అంటే పారకస్య దేహస్య, ఈ పరాయ శరీరము ఇది ఎప్పుడు నాది కాదు. ఈ శరీరం ఏదైతే అనుకుంటున్నారు కదా మనం అందరమును, మీరు కానీ నేను కానీ ఎవరైనా, ఇది ఎప్పుడు మనది కాదు. మనది కాదు. శ్రీమద్ భాగవతంలో ప్రశ్న నిలబడింది. భాగవతంలో శరీరం ఎవరికి చెందిందనేసి భాగవతంలో ప్రశ్నించగా చెప్తున్నారనమాట. ఈ శరీరం ఎవరిదే అని అడగ్గా ఒక హాస్పిటల్లో జన్మ తీసుకున్న శిశువు అంటారనమాట. తల్లి అనిద్ది ఈ బిడ్డ నాకే సొంతం అనేసి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అనిద్ది ఈ బిడ్డ నాకు సొంతం అనేసి. పెరిగి పెద్ద అయిన తర్వాత తండ్రి అంటాడు ఈ బిడ్డ మీద నాకు అధికారం అనేసి. తర్వాత స్కూల్కి వెళ్తే స్కూల్ టీచర్ అంటారు ఈ స్టూడెంట్ నా స్టూడెంట్ అనేసి. కాలేజీకి వెళ్తే ప్రిన్సిపల్ అంటారు ఈ స్టూడెంట్ నా స్టూడెంట్ అనేసి. పెరిగి పెద్ద అయిన తర్వాత ఓటు అధికారం దొరికిన తర్వాత దేశ మంత్రులు అంటారు ఈ ప్రజ నా ప్రజ అనేసి. చూడండి ఒక శరీరానికి ఎన్ని బంధనలు ఉన్నావో. తర్వాత భార్య వస్తుంది. భార్య అనిద్ది ఈ భర్త నాకే సొంతం అనేసి. తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లలు అంటారు ఈ తల్లిదండ్రులు నాకే సొంతం అనేసి. సో ఈ విధంగా నాది 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 అనుకోగా శ్మశానంలో కట్టిలంటవి ఈ శరీరం ఎవరికి కాదు, ఆఖరికి నాకే సొంతము. శరీరం ఎవరికి సొంతము? శ్మశానంలో కట్టెలకి సొంతము, అంతేగాని ఎవరికి కాదు. ఈ శరీరము ఏదో ఒక రోజు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతుంది, ఏదో ఒక రోజు. అలాంటి పరాయ శరీరం కోసమా నేను ఇంత పని చేసింది, ఇంత నీచమైన పని? అలాంటి పరాయ శరీరం కోసము నేను ఇంత నీచమైన పని చేశాను. ఓహో అహో మై పశ్యత హృది రుడ్డం దురాత్మ. నేను ఎంత దురాత్మని, ఎంత నీచమైన పని చేశాను. నా హృదయం పాషాణం అయిపోయింది. పారకస్య దేహస్య, పరాయ శరీరం కోసము నేను ఇంతమంది అక్షౌ సైన్యాన్ని వధించాను. పారకస్య దేహస్య బహోమే అక్షౌ సైన్య వధ. బహు అక్షౌ సైన్యాన్ని నేను వధించాను. ఇంత పాపాత్ముడిని నేను. ఈ పరాయ శరీరం కోసము ఇదంతా నేను చేశాను.
అని ధర్మరాజు చెప్తాడు అనమాట. 4 శ్లోకాలు 4 శ్లోకాలు ఉన్నవి ధర్మరాజువి. ఆ 4 శ్లోకాల్లో కూడా శోకము యొక్క ఆయన శోకం యొక్క ఉపస్థితి చూపిస్తాడనమాట. 4 శ్లోకాల్లో కూడా శోకము మనకి ప్రస్తుతిస్తాడనమాట. సో అద్భుతంగా శోకంలో ఉండి కూడా ఒక విషయం కరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. ఏంటి? పరాయ శరీరం అనేసి. చూడండి. సో ధర్మరాజు శోకం వెనకట్ల ఆంతరింగిక భావన మీకు చెప్పాను. ఒక సాధు యొక్క స్వభావం అన్నమాట. సాధు స్వభావంతో ఉన్నాడు. 2 రీజన్లు ఉన్నాయి దీంట్లోని. నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. శరీర బంధంలోకి వెళ్ళిపోతాడు నెగిటివ్ లాగా. సో పాజిటివ్ ఏంటి? సాధు స్వభావం లాగా చూపిస్తున్నాడు ఇవన్నీ. సో ఈ శ్లోకం కోసం మనం రేపు విస్తారంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ధర్మరాజుని శోకగ్రస్తుడిగా అవనియండి. ఈ శోకగ్రస్తుడు తీర్చడానికి మనం ఎవరు సరిపోలేము. భీష్మాచార్యులే ఈ శోకాన్ని దూరం చేస్తాడనమాట. సో రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ శ్లోకాలన్నీ. మీరందరూ కూడా కంటెస్ట్ చేసుకుని రండి. 48, 49, 50 ఇవన్నీ కూడా 52 వరకు చదువుకొని రండి రేపు. అధ్యాయం చదువుకొని వచ్చిన చెప్పండి తర్వాత ప్రభు, అధ్యాయం చెప్పండి. 1వ అధ్యాయము 8వ శ్లోకం, 8వ అధ్యాయం 1వ స్కందము 8వ అధ్యాయము 48 నుంచి 51 శ్లోకం వరకు చదువుకుని రండి. చాలా బాగుంటది. 48 నుంచి 40 48 నుంచి 51, 52 వరకు 50. చదువుకుని రండి. చాలా ఒకటి వస్తాను. అద్భుతంగా ఉంటుంది అనమాట. సో రేపు మనం ఇంకా మిగతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇక